వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అక్షయ తృతీయ సందర్భంగా నిజామాబాద్ నగరంలో బంగారు వెండి దుకాణాల్లో సందడి. కే గంగాధర్ జ్యువెలర్స్లో భారీగా అమ్మకాలు. అక్షయ తృతీయ నాడు ఘనంగా ప్రారంభమైన చార్ధామ్ యాత్ర. తెరుచుకున్న గంగోత్రి యమునోత్రి ఆలయాలు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి, సిరికొండ, ఇందల్వాయిల్లో అకాల వర్షం. ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవడంతో రైతుల ఆందోళన. లవ్ జిహాదీల నుంచి అమ్మాయిలను కాపాడడంలో బజరంగ్ దళ్ విహెచ్పీలు ముందున్నాయి. అంకాపూర్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి భగవద్గీత, హనుమాన్ చాలీసా ఇచ్చి సన్మానించిన ఆర్మూర్ విహెచ్పీ బజరంగ్ దళ్ నాయకులు. నిజామాబాద్ నగరంలో ఘనంగా కొనసాగుతున్న అగ్నిమాపక వారోత్సవాలు. నగరంలోని ఫైర్ స్టేషన్ నుంచి ర్యాలీ నిర్వహించిన అగ్నిమాపక సిబ్బంది. ప్రస్తుతం ఉన్న స్థానాల ప్రాతిపదికన మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో బీజేపీ అసత్య ప్రచారం చేస్తోంది. మీడియాతో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సమక్షంలో జాగృతిలో చేరిన బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. కండువా వేసి ఆహ్వానించిన కవిత. రాష్ట్రంలో బాలుడి బగబగ. ఆదిలాబాద్లో రికార్డు స్థాయిలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. ఆర్మూర్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి హనుమాన్ చాలీసా, భగవద్గీత పుస్తకాలు అందజేసి సన్మానించారు. ఆదివారం నాడు అంకాపూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నివాసంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి భగవద్గీత, హనుమాన్ చాలీసా ప్రసాదం ఇచ్చి శాల్వా మెమంటోతో సత్కరించారు. హిందువుల ఐక్యత కోసం నిరంతరం కష్టపడుతున్నారని, లవ్ జిహాదీ నుండి అమ్మాయిలను కాపాడడంలో బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ముందున్నాయని తెలిపారు. హిందువులంతా ఐకమత్యంగా ఉండడం అత్యవసరమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా విశేష సంపర్క్ ప్రముఖ్ అల్జాపూర్ అక్షయ్, నగర కార్యదర్శి కొంగి రవి, నగర ఉపాధ్యక్షులు గంజాల ప్రేమ్, సహ కార్యదర్శి బొబిడే కరణ్, సురక్ష ప్రముఖ్ ప్రవీణ్, సప్తాహిక్ మిలన్ అరవింద్, సత్సంగ్ ప్రముఖ్ సచిన్, బలోపాసన ప్రముఖ్ సాయి, సంస్కృత ప్రముఖ్ యోగేష్ తదితరులు పాల్గొన్నారు. నేడు అక్షయ తృతీయ సందర్భంగా చార్ధామ్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ ఏడాది చార్ధామ్ యాత్రకు రంగం సిద్ధమైంది. అక్షయ తృతీయ సందర్భంగా యమునోత్రి, గంగోత్రి ఆలయాలు ఇవాళ తెరుచుకున్నాయి. భక్తులకు ఇబ్బంది లేకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసింది. యాత్రికులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరి. ఈ నెల 22న కేదార్నాథ్, 23న బద్రీనాథ్, హేమకుంద్ సాహిబ్ టెంపుల్స్ ఓపెన్ అవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం అత్యధికంగా ఆదిలాబాద్లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. నిజామాబాద్లో 43.1, మహబూబ్ నగర్లో 42.4, మెదక్ 42, రామగుండం 41.5, హకీంపేట 41.1, దుండిగల్ 40.3, భద్రాచలం 40.4, హైదరాబాద్ 40.4, నల్గొండ 40, ఖమ్మంలో 40 డిగ్రీలుగా రికార్డైనట్లు వెల్లడించింది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు జాగృతి అధ్యక్షురాలు కవిత సమక్షంలో జాగృతిలో చేరారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తెలంగాణ జాగృతిలో చేరారు. ఈయన బీఆర్ఎస్ తరపున 2 సార్లు గెలిచారు. కవిత ఇచ్చిన ధైర్యంతోనే తాను ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తెలిపారు. కవిత తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి కావాలని అభిప్రాయపడ్డారు. అటు చాలా జిల్లాల నుంచి కొత్త పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కవిత తెలిపారు. రాథోడ్ బాబురావు గారు నేను అనుకోకుండా జాగృతిలో కలిసి ఆ రోజు చేసినటువంటి మొదటి అడుగు మరి వారిని ఇంత దూరం తీసుకొచ్చింది. మళ్ళీ ఆ దేవుడు దయ, మీకు తెలుసు నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. మళ్ళీ దేవుడు తీసుకొచ్చి తిరిగి వారిని నాకు ఇదే మన పార్టీలోనే చేర్చడం అన్నది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, సంతోషంగా ఉంది. వెల్కమ్ అన్న, వెల్కమ్. మళ్ళీ ఒకసారి ప్రజాసేవ చేసేటటువంటి అవకాశం తప్పకుండా మీకు వస్తుంది. దాని ప్రకారమే అక్కడ ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా కళ్ళలో పెట్టుకొని కాపాడే విధంగా
పని చేసుకుందామనే ఉద్దేశంతో ప్రారంభిస్తున్న పార్టీని ఇవాళ మీ రాకతోని మరింత బలోపేతం చేశారని చెప్పి తెలియజేస్తూ మరి ఈ ఒరవడిని కొనసాగించాలి. ఉద్యమకారులందరూ కూడా ఏకీకరణ జరుగుతున్న విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వాదులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆదివారం అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ఫైర్ స్టేషన్ ప్రాంతంలో అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ శంకర్ పాల్గొని మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు నివారించేందుకు ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. వారోత్సవాలు ఉన్నాయండి. ఈ వారోత్సవాల సందర్భంగా ఏంటంటే విక్టోరియా అని ఓడరేవులో ఒక 66 మెంబర్స్ మా ఫైర్ ఫైటర్స్ అవుట్ అయ్యారు. అదేవిధంగా మళ్ళా ఈ సివిలియన్స్ కూడా 380 నుంచి 400 లోపు వాళ్ళు కూడా చనిపోయడం జరిగింది. కాబట్టి వాళ్ళ సందర్భంగానే 14 నుంచి 20 వరకు ఈ వారోత్సవాలు అనేవి జరుపుకుంటున్నామండి. ఈ రోజుకు 5వ రోజు, రేపు ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ ఫస్ట్ రోజు మేము మౌనం పాటించి నగరంలోని లక్ష్మీప్రియ నగర్లో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. హిందూ ధర్మంలోని విలువలను తర్వాతి తరానికి చెప్పడానికే ఈ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. లక్ష్మీప్రియ నగర్ హిందూ సమ్మేళనంలో ఇందూర్ విభాగ్ సహ సంఘ చాలకులు పాలేటి వెంకట్రావు మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, హిందువులు ఐక్యమత్యంగా ఉండాలని, ప్రకృతిని, సహజ వనరులను కాపాడుకోవాలని, హిందూ ధర్మంలోని విలువలను తర్వాతి తరానికి అందించాలని, ఇందుకోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలుగా కృషి చేస్తుందని, సంఘం ఎవరికి వ్యతిరేకం కాదని తెలిపారు. సంఘం స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. శ్రీ 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 కేదారినంద స్వామీజీ మాట్లాడుతూ హిందుత్వంలో ఉన్న కట్టు బొట్టు మన పద్ధతులు మనం పాటించాలని, హిందూ ధర్మ పరిరక్షణే తమ ధ్యేయమని, ఇందుకోసం సంఘం చేస్తున్నటువంటి కృషిని అభినందించారు. సంపాదన ఉంటుంది, భోగభూమి. మన దేశం కర్మభూమి, ధర్మభూమి, పుణ్యభూమి. అందుకని మన దేశాన్ని భారతదేశం అని పెట్టారు. వాస్తవంగా అలాంటి భారత్ మాత మన ఎందరికో సృష్టికి జ్ఞానోదయం ఇచ్చిన మహాతల్లి. ఆ తల్లితో సమానంగా ఉన్న ఇక మీ స్త్రీలందరూ కూడా అలాంటి ఓపికే, అలాంటి స్థానం మీకే వచ్చింది, ఇంకా ఎవరికి రాలే. కాబట్టి భూమాత, గోమాత, మన స్త్రీ తల్లి ఎన్నో మనం ఆ తల్లితో పోల్చాం. వాస్తవంగా అట్లా మనం భారతదేశంలో జన్మించడం చాలా అదృష్టం. వాస్తవంగా మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని, లోక్సభ స్థానాల సంఖ్యను పెంచే ప్రయత్నాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. భారత జాతీయ కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ అని, పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుందని, బీజేపీ యొక్క అసత్య దురుద్దేశపూరిత ప్రచారాన్ని సాగిస్తోందని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంటు మరియు శాసనసభల్లో ఉన్న స్థానాల సంఖ్య ఆధారంగానే మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుందని కాంగ్రెస్ నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని, లోక్సభ స్థానాల సంఖ్యను పెంచే ప్రయత్నాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇటువంటి చర్యలు చిన్న రాష్ట్రాలను తీవ్రమైన ప్రతికూలతలోకి నెట్టివేస్తాయన్నారు. అంతేకాక దేశ సమాఖ్య స్వరూపాన్ని దెబ్బతీస్తాయన్నారు. ఈ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తూ ఈ అంశాన్ని కేవలం ప్రచార సాధనంగా వాడుకుంటూ బీజేపీ తన చీకటి రాజకీయ ఎజెండాను అమలు చేస్తుందని స్పష్టమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్పొరేషన్ డీసీసీ కార్యదర్శులు ఉప్పరి స్వప్న, ముడుపు స్వప్న, మాజీ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగడం సుమన్, మాజీ కార్పొరేటర్ మురళి, జెండా గుడి చైర్మన్ లవంగ ప్రమోద్, హమల్వాడి సంతోషిమాత, సాయిబాబా గుడి చైర్మన్ గంగా కిషన్, ఎన్ఎస్యుఐ నాయకులు అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు. మహిళా బిల్లుపై భారత జాతీయ కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తున్న బీజేపీకి మేము వినయించుకునే విషయం ఏంటంటే 2023లోనే మహిళా బిల్లు పార్లమెంట్ సాక్షిగా ఆమోదం తెలపడం జరిగింది. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ని దురుద్దేశంతో, అసత్య ప్రచారం చేయాల ఉద్దేశంతో కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల రాలేని చెప్తున్నారు. కానీ 2023లో పార్లమెంట్ లో అందరూ ఆమోదం తెలపడం ద్వారా 33% మహిళా రిజర్వేషన్ బిల్లు ఆ రోజు ఆమోదం తెలపడం జరిగింది. ఇందులో విషపూరితమైన కుట్ర ఏంటంటే ఈ నియోజకవర్గాలను పునర్విభజన చేసే ప్రక్రియలో దీని మహిళా బిల్లును అడ్డు పెట్టుకుని వారు ఏదైతే అనుకుంటున్నారో అది అసాధ్యమైన వేళ దీన్ని బట్టగాల్చి కాంగ్రెస్ మీద, పార్టీ మీద పడేసే ప్రయత్నం చేస్తున్నారు. రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి మండలాల్లో శనివారం సాయంత్రం వడగళ్లతో కూడిన వర్షం కురిసింది.
దర్పల్లి మండలంలోని మద్దుల్ తాండా, హొన్నాజిపేట్, వాడి, కర్నల్ తాండా, నడిమి తాండా, బీరప్ప తాండా పలు గ్రామాల్లో భారీ వర్షం కురవడంతో రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం తడిసిపోయింది. వర్షం తాకిడికి ధాన్యం కొంతమేర నీటిలో కొట్టుకుపోయింది. సిరికొండ మండలంలోని గడ్కోల్, కొండాపూర్, తాళ్లరమడుగు, ముషీర్ నగర్ తదితర గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలులకు పొలాలు నేలవాలాయి. ఇందల్వాయి మండలంలోని పలు గ్రామాల్లో ఆరబోసిన ధాన్యం తడిచిపోయింది. కొన్ని చోట్ల వడగళ్లు పడడంతో కోతకు వచ్చిన ధాన్యంతో పాటు కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. అంతేకాకుండా పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద తూకం వేసిన ధాన్యం బస్తాలు పూర్తిగా తడిచిపోయాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రతి వ్యాధి మాదిరిగానే హిమోఫీలియా వ్యాధి ఒకటని, దీనిని గుర్తించి చికిత్స జాగ్రత్తలు తీసుకుంటే జీవితాన్ని ధైర్యంగా ఆస్వాదించవచ్చని జీజీహెచ్ వైద్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో హిమోఫీలియా సొసైటీ నిజామాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో రోజ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబై సహకారంతో స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో ప్రపంచ హిమోఫీలియా దినోత్సవం సందర్భంగా హిమోఫీలియా వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ గంగారం మరియు ఇన్నమురి రవితేజ, డాక్టర్ రఘు, డాక్టర్ సంతోష్, దంత వైద్యులు, డాక్టర్ జగదీష్ ఫిజియోథెరపిస్ట్, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, హిమోఫీలియా సొసైటీ అధ్యక్షులు దాసరి విజయానంద రావులు పాల్గొని హిమోఫీలియా వ్యాధి గురించి పలు సలహాలు, సూచనలు తెలియజేశారు. అయితే హిమోఫీలియా వ్యాధి అనేది ఒక రాజవంశపు వ్యాధిగా పేర్కొంటారన్నారు. కొందరికి జన్యుపరంగా వచ్చే ఆస్కారం ఉంటుందన్నారు. ఇది అన్ని వ్యాధుల మాదిరిగానే ఈ వ్యాధి కూడా ఒకటని సూచించారు. అయితే ఏ వ్యాధికైనా వైద్యులు చెప్పినట్టు జాగ్రత్తలు పాటిస్తే తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని ఆహ్లాదంగా ఆస్వాదించవచ్చన్నారు. బాన్స్వాడ డీఎస్పీ విఠల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బాన్స్వాడ పోస్ట్ ఆఫీస్లో జరిగిన దొంగతనం వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ విఠల్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 రోజుల క్రితం బాన్స్వాడ పోస్ట్ ఆఫీస్ నందు ఇటీవల గుర్తు తెలియని దొంగలు వెనుక నుండి ప్రవేశించి పోస్ట్ ఆఫీస్లో పడుకున్న నైట్ వాచ్మెన్ మాచ్కూరి సాయిల్ను కట్టెతో తీవ్రంగా కొట్టి అతని వద్దనున్న నోకియా సెల్ ఫోన్ మరియు జేబులో ఉన్న 1000 రూపాయలు దొంగలించారు. ఆఫీస్లోని ఫర్నిచర్ను పగలగొట్టి దానిలో ఉన్న పోస్ట్ ఆఫీస్కు సంబంధించిన 2 సెల్ ఫోన్లు దొంగిలించుకొని వెళ్లిన సంఘటనలో బాన్స్వాడ పోలీసులు సీసీ ఫుటేజ్ సహాయంతో 3 రోజుల్లోనే కేసును ఛేదించారు. ఎల్లారెడ్డిలోని సోమవారంపేట్ బేస్కు చెందిన కుర్మ శివకుమార్, అతని భార్య కుర్మ లావణ్య భార్య భర్తలు ఇద్దరు దొంగిలించిన 3 సెల్ ఫోన్లను మరియు 1000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. వీరు గతంలో హైదరాబాద్లో కూడా నేరాలు చేసినట్లు బాన్స్వాడ డీఎస్పీ విఠల్ రెడ్డి వారిని రిమాండ్కు పంపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ పట్టణ సిఐటి శ్రీధర్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 1000 రూపాయలు మరియు పోస్ట్ ఆఫీస్లో 3 సెల్ ఫోన్స్ దొంగతనం చేసుకోవడం జరిగింది. ఆ వాచ్మెన్ తీవ్రంగా గాయపరిచారు. అతనికి బాగా సివియర్గా హెడ్ ఇంజరీ అయింది. అట్టి సంఘటన మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి టౌన్ సిఐ శ్రీధర్ గారు మరియు సిసిఎస్ టీం ఎస్పీ గారి డైరెక్షన్లో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వారి పేర్లు వచ్చేసి కుర్మ శివకుమార్, కుర్మ లావణ్య, ఇద్దరు భార్యాభర్తలు. వీళ్ళు ఎల్లారెడ్డికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు హైదరాబాద్లో కూడా నేరాలు చేసిండ్రు. నగరంలోని కిల్లా రోడ్లో గల ఓ ఫంక్షన్ హాల్లో స్కూల్ విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. నగరంలోని కిల్లా రోడ్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఇస్లామిక్ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు స్కూల్ విద్యార్థులకు పెద్ద ఎత్తున నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ షేక్ వాజిద్ అలీ వచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తూ విద్యార్థుల్లో ఉన్న మేధోశక్తి వెలికితీస్తూ పోటీ ప్రపంచంలో విద్యార్థులు సెల్ ఫోన్లకు అంకితమవుతూ వారి జ్ఞాపక శక్తి తగ్గిపోతుందని ఈ క్విజ్ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులకున్న జ్ఞాపక శక్తిని వెలికితీస్తూ పోటీలకు పాల్పడుతూ ఈ పోటీల్లో గెలుపొందిన వారికి, పాల్గొన్న వారికి బహుమతులను అందజేశారు. ప్రతి సంవత్సరం క్విజ్ కార్యక్రమం నిర్వహిస్తామని స్కూల్ ఉపాధ్యాయులు తెలిపారు. క్విజ్ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ముబారక్ నగర్ హరిజన సంఘం ఆధ్వర్యంలో ముత్యాలమ్మ పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముబారక్ నగర్లో హరిజన సంఘం 1 ఆధ్వర్యంలో ముత్యాలమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు తమ సంఘం నుండి పోతరాజుల విన్యాసాలతో పాటు డప్పు చప్పులతో భక్తి శ్రద్ధలతో ముత్యాలమ్మకు బోనాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ముబారక్ నగర్ 1 హరిజన సంఘం అధ్యక్షుడు సందీప్ కుమార్ మాట్లాడుతూ తమ గ్రామంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ముత్యాలమ్మ పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే గ్రామ ప్రజలకు ముత్యాలమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పరమేశ్వర్, సదాశివ, రాజారాం, గాంధీ, అసద్, గంగారం, గుంటి, బాబురావు, గంగాధర్, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హరిజన సంఘం 1 ఆధ్వర్యంలో ముత్యాలమ్మ పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. దీనికి పోతరాజుల విన్యాసంతో పాటు అమ్మవారికి బోనాలు,
సమర్పించుకోవడం జరిగింది. హరిజన సంబంధించిన అందరు సభ్యులు ఈ ముత్యాలమ్మ పండుగలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ముత్యాలమ్మ పండుగ ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో నిర్వహించడం జరుగుతుంది. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఆకర్షణీయమైన జీతం కోసం ఎదురు చూస్తున్నారా? చదువుతో సంబంధం లేదు, కేవలం మీ వద్ద నైపుణ్యత ఉంటే చాలు. స్థానిక నిజామాబాద్ వాసులకు మాత్రమే ఈ అవకాశం. నంబర్ 1 ఇంటర్నెట్ సర్వీసెస్ సామా బ్రాడ్బాండ్ ఈ అవకాశాన్ని అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ నంబర్ను సంప్రదించండి 7288009922. వార్తలకు తిరిగి స్వాగతం. నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల కె గంగాధర్ జ్యువెలర్స్లో అక్షయ తృతీయ సందర్భంగా సందడి నెలకొంది. అక్షయ తృతీయ సందర్భంగా నిజామాబాద్ నగరంలో కె గంగాధర్ జ్యువెలర్స్ షోరూంలో బంగారం వెండి కొనుగోలు చేసేందుకు వినియోగదారుల సందడి నెలకొంది. అక్షయ తృతీయ రోజున వీసమెత్తు బంగారమైన కొనుగోలు చేయాలని చాలా మంది విశ్వసిస్తుంటారు. అక్షయ తృతీయ రోజున బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తే బాగుంటుందని, లాభాలు చేకూరుతాయని వినియోగదారుల విశ్వాసం. గత ఏడాది కాలంగా బంగారం వెండి మదుపరులకు బంపర్ లాభాలు రావడంతో అక్షయ తృతీయ సందర్భంగా బంగారు వెండి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు మక్కువ చూపుతున్నారు. ఈ సందర్భంగా కె గంగాధర్ జ్యువెలర్స్ యజమాని రాజేందర్ K6తో మాట్లాడుతూ అక్షయ తృతీయ సందర్భంగా బంగారం వెండి అమ్మకాలు పెరిగాయని అన్నారు. నాణ్యత విశ్వాసానికి చిరునామాగా కె గంగాధర్ జ్యువెలర్స్ నిలుస్తుందన్నారు. 18, 19, 20 తేదీల్లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. అక్షయ తృతీయ సందర్భంగా బాగా కలెక్షన్స్ వచ్చాయన్నారు. అక్షయ తృతీయ సందర్భంగా బాగా కలెక్షన్స్ ఉన్నాయన్నారు. నిజామాబాద్ ప్రజలకి గంగాధర్ జ్యువెలర్స్ కస్టమర్స్ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఎప్పట్లాగానే ఈసారి కూడా అక్షయ తృతీయ చాలా బాగా జరిగింది. కస్టమర్స్ బాగా వస్తున్నారు. రేటు పడడం వల్ల కొద్దిగా తగ్గడం వల్ల కస్టమర్స్ కూడా కొద్దిగా ఫీజిబుల్గా ఉంది. అండ్ మేము ఈసారి కొత్తగా ఇక్కడ ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేశాము కపిల హోటల్ ఎదురుగా. సో ఇది కూడా చూడడానికి చాలామంది వస్తున్నారు. సాలూరాలో బసవేశ్వర జయంతిని వైభవంగా నిర్వహించారు. సాలూరా మండల కేంద్రంలో వీరశైవ లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో ఆదివారం బసవ జయంతి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. గ్రామంలోని రచనా మందిరం నుంచి బస్టాండ్ కూడలి వరకు భక్తులు పాదయాత్ర నిర్వహించారు. మహిళలు మంగళహారతులు కుంభాలతో ముందుకు నడవగా బసవన్న నామస్మరణ భజనలతో పుర వీధులు మారుమోగాయి. బస్టాండ్ వద్ద ఉన్న బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజ సభ్యులు, ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు. మాక్లూరు మండలంలోని గొట్టుముక్కుల గ్రామంలో శ్రీ సీతారామాలయ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మాక్లూరు మండలంలోని గొట్టుముక్కుల గ్రామంలో 2వ రోజు శ్రీ సీతారామాలయ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం నిత్య పూజ, హోమం, మంత్ర జపమాష్టన పారాయణం వైభవంగా నిర్వహించారు. సోమవారం యంత్ర ప్రతిష్టాపన, ధ్వజస్తంభారోహణ కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమం హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి కర కమలములచే నిర్వహిస్తున్నామన్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు. నేటి కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రణధీర్, నిర్వాహకులు నందు, ఓంకార్, అఖిల్, ప్రశాంత్, సర్పంచ్ యాట సువర్ణ, ఉప సర్పంచ్ వడ్డెన్న పాల్గొన్నారు. కమర్పల్లి మండల కేంద్రం నుంచి హసకొత్తూరు వెళ్లే రహదారి పక్కన ఆదివారం 10 చెట్లకు నిప్పంటుకుంది. కమర్పల్లి మండలంలో రోడ్ల పక్కన చెట్లకు నిప్పు పెట్టడం వలన పచ్చదనం నాశనం కావడం, పర్యావరణానికి హాని కలుగుతోందన్నారు. చెట్ల వద్ద ఉన్న మొక్కజొన్న పొట్టుకు నిప్పు అంటించడంతో ఈ ఘటన జరిగింది. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే చెట్ల పెంపకానికి ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ప్రవేశపెట్టి అమలు చేస్తుంది. తద్వారా మొక్కలు నాటి పెంచడానికి బోలెడు డబ్బులు ఖర్చు చేస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులు నానా తంటాలు పడుతుంటే, మరోవైపు పెరిగిన చెట్లను కొందరు నాశనం చేస్తూ ప్రభుత్వ ఆశయానికి గండి పెడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు. నిరుపేద ప్రజలకు సేవ చేయడమే తన జీవిత ధ్యేయమని, ప్రజలకు తోచిన విధంగా సహాయం చేస్తేనే ఎల్లప్పుడూ జీవితంలో గుర్తుంటుందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఎంఏ హకీం పేర్కొన్నారు. నిరుపేద ప్రజలకు సేవ చేయడమే తన జీవిత లక్ష్యమని, పేదలకు తోచిన విధంగా సహాయం చేస్తేనే ఎల్లప్పుడూ జీవితంలో గుర్తుంటుందని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, సామాజిక సేవామూర్తి డాక్టర్ ఎంఏ హకీం అన్నారు. శనివారం పొత్తంగల్ మండల కేంద్రంలో ఆయన విస్తృతంగా పర్యటించి ఇటీవల వడదెబ్బతో మృతి చెందిన రసూల్, సిరిగంధం లాలయ్య కుటుంబాలకు పలకరించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎంఏ హకీం మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా మండు టెండర్లో బీదవారు కడుపు తిప్పల కొరకు ఎంతో శ్రమించి ఎండ తీవ్రతకు మృత్యువాత గావించడం విచారించదగ్గ విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు ఎండ తాపం పెరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించాలన్నారు. ఆపదలో ఉన్న వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందించడం తనకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుందని గుర్తు చేశారు. ఆయన వెంట సుధం నవీన్, పబ్బా శేఖర్, పోషెట్టి, మృతుని కుటుంబ సభ్యులు తదితరులున్నారు. భీమ్గల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో విరాట్ హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది.
భీమ్గల్ పట్టణంలో శనివారం రోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో విరాట్ హిందూ సమ్మేళనం ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహించిన ఈ సమ్మేళనానికి భీమ్గల్ మండలంలోని పలు గ్రామాల నుండి భారీ సంఖ్యలో హిందూ బంధువులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత సహా బౌద్ధిక్ ప్రముఖ నర్ర వెంకట్ శివకుమార్ ప్రధాన వక్తగా హాజరై తన ఆలోచనాత్మక మరియు ప్రేరణాత్మక ప్రసంగంతో హిందూ సమాజాన్ని ఉత్తేజపరిచారు. హిందూ సాంస్కృతిక సాంప్రదాయాల పరిరక్షణ, సమాజ ఐక్యత మరియు దేశ భద్రతపై ఆయన విశదీకరించి మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా నిర్వహించిన ఈ భారీ ప్రదర్శనకు మహిళలు, పురుషులు, చిన్నారులు వేలాదిగా తరలి వచ్చారు. హిందూ సమాజ ఐక్యతను చాటుతూ ప్రస్తుత కాలంలో హిందూ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హిందూ సమాజ ఐక్యతను చాటుతూ సభ ప్రాంగణం జనసంద్రమైంది. ధర్మరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ బసంత్ రెడ్డి మరియు నీలవేణి హిందూ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, దేశ భద్రత మరియు సాంస్కృతిక ప్రదర్శనపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అనంతరం భీమ్గల్ పట్టణానికి చెందిన వేద పండితులు నంబి పార్థసారథి మరియు వాసుదేవాచార్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం అనంతరం హాజరైన భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సమ్మేళనంలో ఆర్ఎస్ఎస్ సేవకులు, భీమ్గల్ యోగమిత్ర బృందం, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్వ సమాజ్ కమిటీ, బజరంగ్ దళ్ గో సేవా కమిటీ సభ్యులు మరియు భీమ్గల్ మండల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలో వీధి కుక్కల బెడద నెలకొంది. బాలుడిపై దాడి కలకలం రేపింది. భీమ్గల్ పట్టణంలో వీధి కుక్కల బెడద రోజు రోజుకు పెరుగుతూ ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతోంది. నిన్న రాత్రి జరిగిన విషాద ఘటనలో ఓ బాలుడు కుక్కల దాడికి తీవ్రంగా గాయపడిన ఘటన స్థానికులను కలవరపరిచింది. ఈ సంఘటనతో పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వీధుల్లో తిరగడం కూడా ప్రమాదకరంగా మారిందని వాపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకొని వీధి కుక్కలను పట్టివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో అర్ధరాత్రి దుండగులు దుశ్చర్యలకు పాల్పడ్డారు. వేల్పూర్ మండలంలోని కేసీఆర్ కాలనీలో 2 వాహనాలకు నిప్పు పెట్టి గుర్తు తెలియని దుండగుల దుశ్చర్య కాలనీ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కేసీఆర్ కాలనీలో అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో ఒక స్కూటీకి పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో పక్కన ఉన్న బైక్ కూడా దగ్ధం కావడం జరిగింది. దుండగులు 2 టూ-వీలర్ వాహనాలకు నిప్పు పెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గతంలో వేల్పూర్ గ్రామంలో వాహనాలు తలగబెట్టిన సన్నివేశాలు కూడా ఉన్నాయని సమాచారం. ఈ ఘటనతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల వివరాల ప్రకారం శ్రావణ్ కుమార్ గౌడ్కు చెందిన స్కూటీని గత వారం రోజుల క్రితమే కొనుగోలు చేయడం జరిగిందని, కొనుగోలు చేసిన స్కూటీని ఇంటికి ముందు నిలిపి ఉంచగా అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దానికి నింపు పెట్టారని, అదే సమయంలో పక్కనే ఉన్న వనందాస్ మహేందర్ గౌడ్కు చెందిన బైక్ కూడా మంటలకు ఆహుతై సగం వరకు కాలిపోయిందని తెలిపారు. స్కూటీ పూర్తిగా దగ్ధమైందన్నారు. ఇటీవలే కొనుగోలు చేసిన స్కూటీ ఇలా కాలిపోవడంతో యజమాని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ ఘటన వెనుక గాంజాయి సేవించిన వ్యక్తుల పాత్ర ఉందా లేక కక్షపూరితంగా ఎవరైనా తగ్గలబెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ విషయమే వేల్పూర్ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐబి సందీప్ తెలిపారు. అసంఘటిత కార్మికులపై వివక్షతను మోడీ ప్రభుత్వం ప్రదర్శిస్తోంది. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను కోటగల్లిలోని పద్మశాలి సంఘం భవనంలో నిర్వహించారు. టీయూసీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ ప్రారంభోపన్యాసం చేశారు. కార్మిక రంగంలో మహిళల పాత్ర, కార్మిక చట్టాలు, నిర్మాణం, పని విధానం తదితర అంశాలపై క్లాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూసీఏ రాష్ట్ర అధ్యక్షులు కె సూర్యం, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నరేందర్లు మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. బీడీ కార్మికుల కూలీ రేట్ల పెంపు, గౌరవప్రదమైన పెన్షన్, మెరుగైన జీవితం కోసం ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు మరింత చైతన్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాజేశ్వర్, ఎం వెంకన్న, జిల్లా అధ్యక్షులు మల్లేష్, సహాయ కార్యదర్శి డి కిషన్, సాయిరెడ్డి, లాలయ్య, నాయకులు లింగం, కిరణ్, రవి, నాగమణి, శ్రీనివాస్, సునీత, లక్ష్మి, అజ్మీరా, సత్యగంగు, భాగ్యలక్ష్మి, అనురాధ, నిర్మల, రేవతి, సూర్యకళ, మంజుల తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. జక్రాన్పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రజక కులదైవమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కొత్తగా నిర్మిస్తున్న నవగ్రహ విగ్రహాలను హనుమాన్ గుడి నుంచి డప్పు దరువులతో, మంగళహారతులతో ఊరేగింపుగా నిర్వహించారు. కార్యక్రమంలో రజక కులస్తులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. కమర్పల్లి మండల కేంద్రంలో నూతన గ్రామ కమిటీ అధ్యక్షులుగా మలయాళ సుభాష్ గౌడ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నూతన గ్రామ కమిటీలో ఉపాధ్యక్షులుగా సింగిరెడ్డి భరత్, క్యాషియర్గా పన్నుల రవి, కార్యదర్శిగా పెంట కిషన్, సలహాదారులుగా ఈర్గల్ల మహేష్, కౌడరాము, సిలివేరి భూమేశ్వర్, పసుపుల రమేష్, బైండ్ల సాయిలును ఎన్నుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
అక్షయ తృతీయ సందర్భంగా నిజామాబాద్ నగరంలో బంగారు వెండి దుకాణాల్లో సందడి. కె గంగాధర్ జ్యువెలర్స్లో భారీగా అమ్మకాలు. అక్షయ తృతీయ నాడు ఘనంగా ప్రారంభమైన చార్ధామ్ యాత్ర. తెరుచుకున్న గంగోత్రి యమునోత్రి ఆలయాలు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి, సిరికొండ, ఇందల్వాయిల్లో అకాల వర్షం. ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవడంతో రైతుల ఆందోళన. లవ్ జిహాదీల నుంచి అమ్మాయిలను కాపాడడంలో బజరంగ్ దళ్ విహెచ్పీలు ముందున్నాయి. అంకాపూర్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి భగవద్గీత, హనుమాన్ చాలీసా ఇచ్చి సన్మానించిన ఆర్మూర్ విహెచ్పీ బజరంగ్ దళ్ నాయకులు. నిజామాబాద్ నగరంలో ఘనంగా కొనసాగుతున్న అగ్నిమాపక వారోత్సవాలు. నగరంలోని ఫైర్ స్టేషన్ నుంచి ర్యాలీ నిర్వహించిన అగ్నిమాపక సిబ్బంది. ప్రస్తుతం ఉన్న స్థానాల ప్రాతిపదికన మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో బీజేపీ అసత్య ప్రచారం చేస్తోంది. మీడియాతో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సమక్షంలో జాగృతిలో చేరిన బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కండువా వేసి ఆహ్వానించిన కవిత. రాష్ట్రంలో బానుడి బగబగ. ఆదిలాబాద్లో రికార్డు స్థాయిలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.